Namaste and welcome to Storyboard. వాళ్ళు 4 మాటలంటే వీళ్ళు 10 మాటలు అన్నారు. వాళ్ళు ఒకసారి మాటలతో గెలిస్తే మరోసారి వీళ్ళు అదే మాటలతో నెగ్గుకొచ్చారు. ఇది మన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ఓట్లేసి చట్టసభలకు పంపిస్తే ఒక్క లలిత్ గేట్ అంశం మీదే ఇన్ని రోజులు సభలో గందరగోళం సృష్టించి మొత్తం సమావేశాల్ని వర్షార్పణం చేసేశారు. सवाल था कितना पैसा मिला, जो ब्लैक मार्क जो काला धन है उसका जो चिन्ह है उसको बचाने के लिए कितना पैसा मिला, और दूसरा सवाल आपने ये काम छुप के क्यों किया? अध्यक्ष जी, मैं कहना चाहूंगी, उन्हें कहिए अकेले में बैठकर क्वात्रोची से शहरयार तक के सारे काले कारनामे जो उस इतिहास में दर्ज हैं उनको पढ़ें और लौट कर पूछें, मम्मा क्वात्रोची के उसमें हमने कितना पैसा लिया था? पूछें, मम्मा 15,000 के हत्यारे को एंडरसन को डैडी ने क्यों छुड़वाया था? और पूछें कि एंडरसन को छोड़कर शहरयार को लाकर उन्होंने एक क्विड प्रो को क्यों किया था? मैं बताना चाहती हूँ खड़गे जी, जो क्विड प्रो को आप कह रहे हैं इसे कहते हैं क्विड प्रो को. ఏ ప్రభుత్వ పాలనలో చట్టసభల్ని చూసినా ఏమున్నది గర్వకారణం. పార్లమెంటు సభాపర్వం సమస్తం ఆందోళనల పరాయణత్వం అని చెప్పుకోవాల్సి వస్తోంది. నేటి వర్షాకాల సమావేశాలు ఇంతకన్నా దారుణంగా మొదలై అంతకన్నా దారుణంగా పూర్తయ్యాయి. దేశ గౌరవాన్ని ఇనుమడింపచేయాల్సిన చట్టసభలు ఇప్పుడు జాతి ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తుంటే ఇవేనా మన చట్టసభలు అని తలదించుకునేలా నడుస్తున్నాయి. ఆఖరికి విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా సభలో ఇదే తంతు కొనసాగటంతో అంతర్జాతీయ స్థాయిలో మన పార్లమెంటు పరువు గంగలో కలిసిపోయింది. ఇదేమీ చిన్నపిల్లల క్లాస్ రూమ్ కాదు. మన దేశాన్ని నడిపించే చట్టాల్ని సిద్ధం చేసే చట్టసభ. 125 కోట్ల మంది ప్రజలు తమ ఓటును వేసి తమ ప్రతినిధులుగా సభకు పంపించిన ప్రజా ప్రతినిధుల సభ. నిజానికి ఇక్కడ ప్రతి నిమిషం అత్యంత అమూల్యంగా నడవాలి. ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నది వేరే. సభలో కడుగుపెట్టగానే ఆందోళనలు, ఆగ్రహావేశాలతో సభ జరగకుండా అడ్డుపడుతున్నారు. పాలకపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు ప్లాన్ వేసుకుని వస్తుంటే విపక్షాల వాదనను సమర్థంగా తిప్పికొట్టాలని అధికార పక్షాలు వాదనల మీద వాదనలతో సభను రచ్చజేస్తున్నాయి తప్ప ఒక్కరోజు, ఒక్క గంట, కనీసం ఒక్క నిమిషం కూడా సజావుగా సభను కొనసాగించిన పాపాన పోలేదు. But what was it the people who insisted on the motion doing when Madam Sushma Swaraj was speaking in the House? Is it the way to treat a minister? That way, woman minister, against whom you made all sorts of allegations for days together? You want to tar her image? And you want everybody to keep quiet? When you stand up, we have to keep quiet. When minister want to respond, you don't even have the courtesy. Khargeji is such a senior person with so much experience in life. Give such a treatment to Sushma ji. జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై 23 రోజులవుతోంది. ఈ మధ్యకాలంలో 3 రోజుల సంతాప దినాలు పోను 15 రోజుల పాటు సభ జరిగింది. కానీ ఏం లాభం? అన్ని రోజులు 2 సభల్లోనూ ఒకటే సీన్. సభ ఇలా మొదలు కావటం ఆలస్యం, వెంటనే ప్రతిపక్షాలు గగ్గోలు మొదలు పెట్టేస్తాయి. లలిత్ మోడీ స్కామ్, వ్యాపం స్కామ్ల మీద పాలకపక్షాన్ని ఇరుకున పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. కాంగ్రెస్ నేతలు లెక్కకి 44 మందే ఉన్నా లోక్సభలో ఆద్యంతం గందరగోళం సృష్టించడంలో మాత్రం ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ఆఖరికి సభ్యుల్ని ఆజ్ఞాపించాల్సిన సభాధ్యక్షులు కాస్త ఆందోళనలు విరమించాలని ఎంత అర్థించినా ఫలితం లేకుండా పోయింది. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో పాలక ప్రతిపక్షాల దూషణ భూషణలతో సభ హోరెత్తిపోయాయి. చేసేది లేక ఇద్దరు సభాధ్యక్షులు సభను వాయిదా వేస్తున్నా లాభం లేకపోతోంది. తిరిగి కాసేపటి తర్వాత సభ ప్రారంభమైన పరిస్థితిలో మాత్రం రవ్వంత మార్పు కూడా రావటం లేదు. ఏదో చిన్నపిల్లల స్కూలులా సభంతా గందరగోళం, వాగ్వాదాలతోనే సాగి ఆగి నడిచి చివరికి పూర్తిగా వాయిదా పడుతూ వచ్చింది.
Therefore, I am going to adjourn the House. The House stands adjourned in 11 a.m. on Wednesday, the 12th of August 2015. Adjourned for tomorrow morning. Not fair. I'm sorry. House stands adjourned to meet again at 2:15 p.m. ఈ నెల 21 నుంచి ఆగస్టు 13 వరకు సాగిన వర్షాకాల సమావేశాల్లో చాలా బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది. వాటిలో కొన్ని పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. ఇన్ని బిల్లుల్లో ఏదో ఒక్క బిల్లైనా సమావేశాల్లో చర్చకు వస్తే బాగుంటుందనిపించింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యే నాటికే రాజ్యసభలో 9 బిల్లులు, లోక్సభలో 4 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి తోడు మరో 11 కొత్త బిల్లుల ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా సమావేశాలు జరిగే 15 రోజుల్లో దాదాపు 24 బిల్లుల్ని ఆమోదింపచేయాల్సి ఉంది. అంటే సుమారుగా రోజుకు 2 బిల్లుల మీద చర్చ జరగాలి. కానీ వాస్తవానికి జరిగిందేంటో తెలుసా? గడిచిన ఇన్ని రోజుల్లోనూ ఒక్క బిల్లు మీద చర్చ కాదు కదా, కనీసం ఏ ఒక్క బిల్లు చర్చకు కూడా రాలేదు. This is not fair. House is for discussion. All of you. వంటి వాళ్ళని ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ప్రజలే బాధ్యత వహించాలని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని మనం ఏం చేయలేము. నాయకులుగా మీరు ఈ ప్రజలకి ఏదో మేలు చేయండి అని పంపిస్తే వాళ్ళల్లో వాళ్ళు గ్లాడియేటర్స్ లాగా యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే పార్లమెంటుని ఒక ఎరీనాగా మార్చేసి గ్లాడియేటర్స్ లాగా కొట్టుకుంటున్నారంటే ఇంతకంటే ఆటవికమైనటువంటి పరిస్థితి, దౌష్ట్యం మరొకటి ఉండదని చెప్పి చెప్పుకోవాలి. కాబట్టి ప్రజలుగా మనల్ని మనమే నిందించుకోవాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళనైనా మనం ఎన్నుకుంటున్నామని మనం సిగ్గుపడుతూ మనమే న్యూనతకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి మొన్నటి సభలు తలపింపజేశాయి. ఎన్డీఏ సర్కార్ కీలకంగా భావించిన భూసేకరణ బిల్లు కూడా చర్చకు రాకుండానే మిగిలిపోయింది. ఇన్నాళ్లు ఆర్డినెన్సులతో నెట్టుకొస్తున్న మోడీ సర్కార్ ఈ సమావేశాల్లో జేఏసీ సాయంతో బిల్లును నెగ్గించుకోవాలని అనుకుంది. కానీ ఒక్కసారి సభలో అడుగుపెట్టాక సీన్ మొత్తం మారిపోయింది. ప్రతిపక్షాలు లలిత్ గేట్ స్కామ్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండడంతో వాళ్లనెదుర్కోవటానికి పాలకపక్షం నేతలు కూడా మాటల తూటాలనే ప్రయోగించారు. దీంతో మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లోనూ రచ్చ తప్ప రవ్వంత చర్చ కూడా జరగలేదు. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.